ఖర్చులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా బీసీలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన పార్టీ టీడీపీ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. టీడీపీతోనే బీసీలకు సముచితమైన గౌరవం లభించిందన్నారు. జగన్ బీసీలకు చేసింది ఏమీ లేదన్నారు. ఎన్నో అబద్దాలు చెప్పి బీసీలను మోసం చేశారని ఆరోపించారు. వైసీపీ పార్టీకి చెందిన వడ్డెర సంక్షేమ సంఘ నాయకులు దేవెళ్ల వెంకట్ ఆదివారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ రాకతోనే బీసీలకు రాజకీయంగా దశ పట్టిందన్నారు. యువత ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వ పాలన సాగిస్తుందని చెప్పారు. దేవెళ్ల వెంకట రాకతో ఈ ప్రాంతంలో టీడీపీ మరింత బలపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, గల్లా మాధవి, గుంటూరు నగర ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజిలా, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేగల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆయన కూడా పేరుకి ఒక 4 డిప్యూటీ సీఎం 4-5 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. బీసీ కార్పొరేషన్ పేర్లు ఉంటాయి, నిధులు ఉండవు. ఆ బీసీ కార్పొరేషన్కి వెళ్తే కూర్చోడానికి కుర్చీ ఉండదు, తాగడానికి కప్పు కాఫీ కావాల్సిన డబ్బులు ఉండవు. ఎవరైనా చేతులు కట్టుకొని కూర్చోవాలి, కుర్చీ కూడా వేయరంట. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి పార్టీకి ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎక్కడైనా సరే ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతి గారి దగ్గర వరకు రామ్మోహన్ నాయుడు గారిని ముందు తీసుకువెళ్తారు. తర్వాతే నేను కానీ ఇంకొకళ్ళు కానీ. అలాంటి నిజమైన గౌరవం ఇచ్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు యువకులు అని చెప్పి అందరినీ కూడా అబద్ధాలు చెప్పి మోసం చేసినటువంటి చరిత్ర. అదేవిధంగా మొన్న ఎమ్మెల్సీలు తీసుకుంటే 2 ఎమ్మెల్సీలు కూడా ఇద్దరు బీసీలు కష్టపడేటువంటి వాళ్ళకి ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు జాయిన్ అవుతున్నటువంటి వెంకట్ గారికి కానీ మిగిలిన వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు వేరు, క్రమశిక్షణ కూడా వేరు. ఆ సిస్టంకి తగ్గట్టుగా అలవాటు పడాలంటే కొంచెం సమయం పడుతుంది. 10 సంవత్సరాలు ఒక పార్టీలో ఉన్నప్పుడు, పార్టీ మారినప్పుడు వ్యక్తుల్లో కొంచెం భయం కూడా ఉంటుంది. అరే ఇప్పటి వరకు నేను నిర్మించుకున్నదంతా వదిలేసి కొత్త పార్టీలోకి వెళ్తున్నాను. కాబట్టి మీరు ఏమీ భయపడద్దు. ఓపికగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ క్రమశిక్షణతో ఉంటూ 10 మందిని కలుపుకొని వెళ్తే మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అండగా మా ఎమ్మెల్యేలు మేము ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తాం. కాబట్టి ఈ రోజున యువకులు కావాలి. ఎందుకంటే జనాభాలో అత్యధిక శాతం యువకులు ఉన్నారు. యువకులు మిమ్మల్ని అందరినీ చూసి రోల్ మోడల్గా చూసుకుంటారు. కాబట్టి వారి ఆకాంక్షలకు తగ్గట్టుగా కూడా మనం కూడా ప్రవర్తిస్తారని, మీరు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్తారని ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమానికి కానీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. గత 15 ఏళ్ళ నుంచి కుల సంఘాలు ప్రయాణం చేస్తూ ఉన్నాను. అలాగే 2013 నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కష్టపడి ఆర్థికంగా రాజకీయంగా జగన్ గారి దొంగ హామీల మాటలు నమ్మి బీసీలని ఓటర్లుగా కాదు నాయకులుగా చేస్తానని నాలాంటి బీసీ నాయకులను ఎంతోమందిని రాజకీయంగా వాడుకొని అధికారంలో వచ్చిన తర్వాత కనీసం మాకు అపాయింట్మెంట్ బీసీ నాయకులకి ఎవరికి కూడా అపాయింట్మెంట్లు ఇవ్వకుండా సజ్జల రామకృష్ణ అనే వ్యక్తి దగ్గర మేము వెళ్ళి ఎన్నిసార్లు మా మొరబెట్టుకున్నా కూడా సెంట్రల్ ఆఫీస్లో మాకు చెప్పే సలహా ఏంటంటే మీకు పదవులు రావాలంటే బూతులు తిట్టాలి. మీరు గమనించండి, మీడియా మిత్రులు కానీ బీసీ నాయకులందరూ కూడా గమనించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా హార్డ్ వర్క్ చేసి ఆర్థికంగా ఖర్చు పెట్టుకొని నిజాయితీ పనిచేసిన వ్యక్తులు ఏ ఒక్కరికైనా పదవులు వచ్చాయా? బీసీ నాయకులందరూ కూడా చెప్తా ఉన్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. మేము నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాటలు నమ్మి యువకుడు
మేము కూడా యువకులు ఖచ్చితంగా మమ్మల్ని బీసీ కులాలందరూ కూడా న్యాయం చేస్తారని మేము నమ్మి వెళ్ళాం, మోసపోయాం. టీడీపీ పార్టీ అంటేనే బీసీల పార్టీ. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుండి కూడా బీసీలని ఎంతోమంది నాయకులు చేశారు. గతంలో రాజకీయాలంటే భూస్వాముల దగ్గర అగ్రవర్ణాల వద్ద మాత్రమే రాజకీయం చేసేవాళ్ళు. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ ఆవిర్భించాక బడుగు బలహీన వర్గాలు కూడా రాజకీయంగా నాయకులుగా ఎదిగారు. ఈరోజు కూడా టీడీపీ పార్టీలో తీసుకుంటే నామినేట్ పోస్టులో కానీ అదేవిధంగా సంక్షేమ పథకాల్లో కానీ బీసీలకు పెద్దపీట వేస్తూ శ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మంచి సుపరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన పరిపాలన వచ్చి స్వచ్ఛంగా ఏం పదవులు కానీ ఏం ఆశించకుండా స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే మా శాసనసభ్యులు నసీర్ అహ్మద్ గారు, వెస్ట్ ఎమ్మెల్యే శాసన గల్లా మాధవ్ గారు వారి నాయకత్వంలో గుంటూరు నగరంలో కానీ ఉమ్మడి గుంటూరు పార్లమెంట్ జిల్లాలో కానీ టీడీపీ పార్టీ కోసం మళ్ళీ టీడీపీ పార్టీ ఉంటేనే బీసీలకి రాజకీయంగా ఆర్థికంగా బాగుంటుందని నా వంతు వృధాభక్తిగా చేస్తానని, పార్టీ అనుకూలంగా పార్టీ యొక్క సిద్ధాంతాలు కట్టుబడి ఉండి రానున్న రోజుల్లో టీడీపీ పార్టీ గెలుపు కోసం వృధాభక్తిగా చేస్తానని తెలియజేస్తున్నాను.